అండి, నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం 11వ భాగం. తెలతెలవారుతోందనగా వచ్చాడు రఘు. వచ్చి హాల్లోనే సోఫాలో పడుకున్నాడు. రాత్రే శ్రీహరి ఊరికి వెళ్ళాడు. రావుగారు 7 గంటలు కాకుండానే బయటికి వెళ్ళిపోయారు. ఇంకా రఘు, రవి ఇంట్లోనే ఉన్నారు. 8 అవుతున్నా రఘు లేవకపోయేసరికి రవీంద్ర తట్టి లేపాడు. ఓ 10 నిమిషాలు లేపగా లేచాడు. రఘు లేస్తూనే, అబ్బా, ఏం మంచుకుపోయిందని అప్పుడే లేపావు అన్నాడు విసుగ్గా. 8 అయింది అన్నాడు. అవని అన్నాడు నిర్లక్ష్యంగా. ఎంతైతే తనకేమిటి, ఎంతైనా తనకి ఒకటే అన్నట్టు. ప్లేన్కి టైం అవుతుంది లే. రఘు నిద్రమత్తు కాస్త ఎగిరిపోయింది. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అలా గబక్కున కూర్చున్నాక గుర్తుకొచ్చింది తను తొందరపడిపోయానని. అయినా అది కప్పిపుచ్చుకోవడానికన్నట్టు లాగు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్లు తీసుకుని దానిలోంచి ఎన్నిక చేసుకున్నట్టుగా ఒకటి తీసుకున్నాడు. అగ్గిపెట్టె తీసుకుని తీరిగ్గా సిగరెట్టు అంటించుకున్నాడు. రఘు చేసే ప్రతి పని శ్రద్ధగా గమనిస్తూ అలాగే నిలబడ్డాడు రవీంద్ర. రఘు ఏం మాట్లాడలేదు. అసలు ఎదురుగా ఓ మనిషి ఉన్నట్టు గ్రహించని వాడిలా నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. అన్నయ్య, నే చెప్పింది వినపడిందా? విసుగుని అణుచుకుంటూ అన్నాడు రవి. ఏం చెప్పావు? అరమోట్పు కన్నులతో ఆ తన్మయావస్థలో నుంచి తేరుకోని వాడిలా ప్రశ్నించాడు రఘు. ప్లేన్ విషయం. నువ్వు బొంబాయి వెళ్ళాలిగా. ఎవరన్నారు? అదే పోజులో అడిగాడు. ఇది చిన్నపిల్లలాట కాదు, వ్యవహారం. నాకేం పట్టనట్టుంటే అయ్యేవి కావు. 10ంటికి ప్లేన్ ఉంది. ఇప్పుడే 8 దాటుతోంది. లేచి తయారయ్యావంటే నిన్ను ఎయిర్పోర్ట్లో దించి కారు మళ్ళీ నాన్నగారికి ఇవ్వాలి. కొంచెం విసుగ్గానే చెప్పవలసింది చెప్పాడు. సిగరెట్ యాష్ట్రేలో పడేశాడు. సోఫాలో వెనక్కి వాలి 2 చేతులు తల కింద పెట్టుకున్నాడు. సూటిగా రవి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఏం, ఇప్పుడు నేను కావలసి వచ్చానా? ఇంక మీకు ఎవరి వల్ల కానప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది మీకు బాగా అలవాటైపోయింది. నన్ను చవట కింద జమ కట్టారు. ఈ ఇంట్లో నాకు నా మాటకి బొత్తిగా విలువ లేకుండా పోతుంది. ఈ మాటకి రవీంద్ర ఘాటుగా జవాబు చెప్పేవాడే. కానీ ఇప్పుడు తనే మాత్రం తొందరపడినా వ్యవహారం బెడిసి కొడుతుందనుకున్నాడు. మామూలుగానే అన్నాడు. నిన్న సాయంత్రానికే ప్లేన్ టికెట్ రిజర్వ్ చేశాను. నువ్వు ఎక్కడుంటావని తిరగను అని 2-3 క్షణాలాగి మళ్ళీ అన్నాడు. అయినా మన పని లక్ష్యంగా పెట్టుకునేది పోయి నిన్నేదో వేరు చేస్తున్నట్టు మాట్లాడి నన్ను కానట్టుగా అలా మాట్లాడితే ఎలాగా? వేరు కాక నన్ను మీలో ఒకరిగా చూస్తున్నారా? గాడిద చాకిరీ నేను చేయాలి. మంచి చెడ్డ మీరు మాట్లాడుకోవాలి వెంటనే అన్నాడు రఘు. పచారు చేస్తున్న రవీంద్ర ఆగి అన్నగారికి అభిముఖంగా నిలబడ్డాడు. మన పని మనం చేసుకోవటం గాడిద చాకిరీ అనుకుంటే నేనేం చెప్పలేను. అన్నయ్య రాత్రి బెంగళూరు వెళ్ళాడు. అయినా వాళ్ళిద్దరూ వెళ్ళి వచ్చిన వాళ్లే. మీ ఇద్దరి మధ్య స్నేహం ఉంది. నువ్వు చెప్తే వింటాడనే నమ్మకం ఉండటం వల్ల నిన్ను వెళ్ళమన్నారు. నీకు ఒక్కడికి వెళ్ళడానికి విసుగ్గా ఉంటే చెప్పు, నేను వస్తాను. రేపు ఉదయం అన్నయ్య తప్పకుండా వస్తాడు. రవి కూడా వస్తాననేసరికి బెదిరాడు రఘు. రవి కూడా వస్తే అసలుకే మోసం. రవిని కూడా తీసుకువెళ్లే కంటే అసలు వెళ్ళకపోవడం మంచిదనుకున్నాడు రఘు. మొత్తానికి ఎలాగైనా అనిపిస్తావు. అందుకే వాళ్ళు నిన్ను పంపిస్తారు అన్నాడు రఘు. రవీంద్ర మాట్లాడలేదు. కాసేపు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా అలాగే ఉండిపోయాడు. రఘు మళ్ళీ రవీంద్ర ఏదైనా మాట్లాడతాడేమోనని కూడా కాసేపు చూశాడు. రవీంద్ర ఏం మాట్లాడకపోయేసరికి ఈసారి డబ్బు అత్తేసరిగా ఇస్తే మాత్రం కుదరదు. ఒక పని మీద వెళ్ళినప్పుడు కూడా పైసాకి తడుముకోవడం నా వల్ల కాదు. అవతల దాని గురించే తలబద్దలు కొట్టుకోవాలా, యువతల డబ్బు గురించే ఆలోచించాలా అన్నాడు. చెక్కు తీసుకొచ్చి ఇస్తాను, అంకె నువ్వే వేసుకో. రఘుకి సంతోషంతో తమ్ముణ్ణి గట్టిగా కావలించుకొని ముద్దు పెట్టుకోవాలనిపించింది. తనకన్నా ఓ గుప్పెడ పొడుగున్నాడు. లాభం లేదు అనుకున్నాడు. ఆ చెడ్డ పేరు నాకెందుకులే. అక్కడ నేను ఇబ్బంది పడకుండా ఏదో నువ్వే చెప్పి చేయించు, అదే చాలు అన్నాడు పైకి మామూలుగా. ఇందులో చెడ్డ పేరేముంది? నీకెంత కావాలో అంత వేసుకో. వాచి చూసుకుని అప్పుడే 8:30 అవుతుంది. ఇంక నువ్వు తయారవు అన్నాడు. గాలిలో తేలిపోతున్నట్టే నడిచి వెళ్ళాడు రఘు. రవీంద్ర అన్నమాట ఇంకా కళ నిజమా అనిపిస్తుంది. తనకిష్టమైనంత అంకె అంటే చాలా మంచి అంకె ఎన్నిక చేసి మరీ వేసుకోవాలి. ఈ సువర్ణావకాశం జార విడుచుకోకూడదు అనుకున్నాడు. అరగంటలో తయారయ్యి బ్రీఫ్ కేస్తో వచ్చాడు రఘు. ఒక క్షణం పరిశీలనగా అన్నగారికేసి చూశాడు రవీంద్ర. తర్వాత ఇద్దరూ కారులో వెళ్ళిపోయారు. బట్టలు సర్దుకొని ఏ ఊరు వెళ్ళాడో జానకికి తెలియదు.
అతను గదిలోకి వచ్చి డ్రెస్ అయ్యి బట్టలు సర్దుకుంటుంటే చూసి చూడనట్లు ఊరుకుంది. వెళ్ళేటప్పుడు చెప్పకపోతాడా అనుకుంది. అతను కూడా వెళ్ళేటప్పుడు భార్యకి చెప్దామనుకున్నాడు. మొదట తను బట్టలు సర్దుకుంటుంటే ఆ నిర్లక్ష్యానికి రవంత కోపం వచ్చినా వెంటనే సర్దుకున్నాడు. గుమ్మం వరకు వెళ్ళాక వెనక్కి తిరిగాడు. మింగేటట్టు అతన్నే చూస్తున్న జానకి చప్పున విసురుగా మొహం తిప్పేసుకుంది. ఇంకా ఇప్పుడు చెప్పి భార్య చేత మాటలు పడి మనసు పాడు చేసుకోవాలనిపించలేదు అతనికి. బొంబాయి నుండి మంచి కానుక తెచ్చి ప్రసన్నరాలని చేసుకోవాలనుకున్నాడు. భార్యతో చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఆహా, ఏం అదృష్టం! ఊరికి వెళ్తూ భార్యకి మాట మాత్రం చెప్పని మగవాడుంటాడా ఎవరైనా? పెళ్ళాం పనికి రానప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నట్టో. ఒట్టి అడవి మనిషి. రాయి, ఒట్టి రాయి కూడా కాదు, బండరాయి. జానకికి చాలా దుఃఖం వచ్చింది. తల పగిలిపోతుందేమో అన్నంత బాధ కలిగింది. రెండు చేతులతోనూ కడతలు గట్టిగా నొక్కుంది. కళ్ళు మూసుకుని పడుకుందామంటే పడుకోవాలనిపించలేదు. స్నేహితులు లేకపోవటం ఎంత దురదృష్టం అనుకుంది. లేచి వెళ్ళి చన్నీళ్లతో తలకి స్నానం చేసి వచ్చింది. కాస్త తేలిగ్గా అనిపించింది. తల అరబెట్టుకుని వదులుగా జడ అల్లుకుంది. తనే వెళ్ళి ముందు వరండా మెట్ల పక్కనే ఉన్న తెల్ల గులాబీ చెట్టు నుంచి ఒకటి కోసుకు తెచ్చుకుంది. అక్కడ పూలు కోస్తే దుర్గారాణికి కోపం వస్తుందని తెలుసు. కావాలనే అలా చేసింది. తెల్ల చీర మీద పెద్ద పెద్ద కొమ్మలు పూలు ఉన్న చీర కట్టుకుని ఆకుపచ్చ బ్లౌజు వేసుకుంది. విజయ కోసం వంటగదికేసి వచ్చింది. అక్కడ విజయ లేదు. మీ అమ్మాయి ఏది అని సుందరమ్మని అడిగింది. గదిలో ఉందేమోనమ్మా. ఏమ్మా, పిలవమంటారా? నమ్రతగా అడిగింది సుందరమ్మ. అక్కర్లేదు, మీ అమ్మాయిని సినిమాకి తీసుకువెళ్తున్నాను అనేసి విజయ ఉండే గదికేసి వెళ్ళింది. సుందరమ్మ తెల్లబోయినట్లు చూస్తుండిపోయింది. ఇక్కడ బోళ్ళంత పని ఉంది, కానీ తనేమనగలదు? వాళ్ళు యజమానులు. నిట్టూర్చింది. లైబ్రరీ గదిలోంచి వెళ్ళి తలుపు తట్టింది. ఎవరా అనుకుంటూ విజయ తలుపు తెరిచి మీరా అంది ఆశ్చర్యంగా. పిల్లలు మినహా ఆ గదిలోకి ఎవరూ రారు. ఆ గది ఊడవటానికి రంగి కూడా రాదు. వీళ్ళు ఊడ్చుకోవాల్సిందే. ఏం, నేను రాకూడదా? నవ్వుతూ అంటూ లోపలికి వచ్చింది జానకి. అబ్బే, అలా అని కాదు, నసిగింది విజయ. మీ గదిలోకి నేను వచ్చానేమిటా అని ఆశ్చర్యపోతున్నావు కదూ? నాకు అలాంటి ఎక్కువ తక్కువ భేదాలు లేవు. స్నేహమే ముఖ్యం అంది. కూర్చోండి మర్యాదగా అంది. అప్పుడు విజయ జడ వేసుకుంటోంది. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. విజయ పొడగాటి జుట్టు చూస్తూ ఏ నూనె వాడతావు విజయ అని అడిగింది. మొదట విజయ్కి అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకొని మామూలు నూనె, కొబ్బరి నూనె అంది మెల్లగా. స్నానం చేశావా అని అడిగింది జానకి. అయిందండి, పిక్చర్కి వెళదాం, తయారవు. అల్లిన జడ వెనక్కి వేసుకుంటూ ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ తలెత్తింది విజయ. మీ అమ్మగారికి చెప్పానులే, తోడికోడళ్ళు మార్నింగ్ షోకి వెళ్ళి వద్దాం. ఇంట్లో పిచ్చెక్కేటట్టు ఉంది. విజయ్కి మధ్య ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంది. ఈవిడితో సినిమాకి వెళ్తే పెద్దావిడ చూపులతోనే ఎలా కోస్తుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు తనతో రాకపోతే ఈవిడ ఏం తక్కువది కాదు. ఇంట్లో తిని కూర్చోలేక వాళ్ళకి పిచ్చెక్కడం కాదు కానీ వీళ్ళిద్దరి మధ్య తనకి పిచ్చెక్కేట్లుంది. అయినా ఈ ఇంట్లో ఏదో కలిసిమెలిసినట్టుగా ఉంటున్నామన్నా వెళ్ళడం, సాటి వాళ్ళమన్న గౌరవమన్నా చూపరు. మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళు సాధిస్తారని, వీళ్ళకి కోపాలు వస్తాయని కానీ ఏం బెదరక్కర్లేదు అనుకుంది విజయ. నాకు తలనొప్పిగా ఉందండి, అందుకే అమ్మకి సహాయం కూడా చేయలేక ఇప్పటి వరకు పడుకుని ఇప్పుడే లేచి స్నానం చేసి వచ్చాను అంది. నెమ్మదిగానే అయినా నిర్మోహమాటంగా. విజయ జవాబుకి మొదట తన మాటంటే లెక్కలేదా అని రవంత కోపం వచ్చినా సర్దేసుకుంటూ ఎప్పుడు నాకు మళ్ళీనే ఇల్లు గదలవు. తలనొప్పి కాక ఏమవుతుంది? నేను మంత్రం వేస్తానులే, తయారుగా. అలా హోటల్కి వెళ్ళి సినిమాకి వెళ్దాం అంది. మొదట విసుగు రావటం, తర్వాత సర్దేసుకోవటం విజయ గమనించకపోలేదు. వాళ్ళ కోపాలొస్తాయని తను ఎన్నని చేయగలదు. విజయ మాట్లాడకపోవడంతో ఏం విజయ అంది. క్షమించండి, రాలేను అంది ముఖం దించుకొని. అలా అంటుందని ఎదురుచూడని జానకి తెల్లబోయింది. తనంటే, తన మాటంటే వాళ్ళకి కూడా భయం లేదు. తనేం పాపం చేసింది? కుర్చీ చప్పుడయ్యేలా విసురుగా లేచి వెళ్ళిపోయింది జానకి. ఆవిడ వెళ్ళిన వైపు బాధగా చూసింది విజయ. ఏం మనుషులు! వాళ్ళు చెప్పింది అక్షరాలా ఆచరించాలి. వెళితే ఇంక తోడికోడల మీద నేరాలు, తన కష్టాలు, వాటిని భరించే కన్నా ఈ నిష్ఠూరమే మేలు అనిపించింది విజయకి. క్రితం రాత్రి తెచ్చిన ఫ్లవర్ వాజ్లో తాజా పూలు అమర్చి హాల్లో పెడుతోంది దుర్గారాణి. 4-5 గులాబీలను గుత్తుగా అమర్చి
హాల్లో సర్దుతుంటే సుందరమ్మ అక్కడికి వచ్చింది. వంట ఏం చేయమంటారంటూ. దుర్గారాణి మాట్లాడలేదు. అమ్మగారు అంది మెల్లగా. ఆవిడని అడగండి. ప్రతిరోజు ఆవిడగారికో వంట, మాకో వంట అక్కర్లేదు. ఆవిడ ఏది చేయమంటే అదే చేయండి అంది విసురుగా. ఫ్లవర్ వాజ్ గురించి గొడవ అయినప్పటి నుంచి ప్రతిరోజు 2 పూటలా జానకి ఏం చేస్తున్నారని అడిగి తను ఇంకో కూర పచ్చడి చెప్పడం పట్టుదలగా చేస్తుంది. అది వరకు చాలా సంతోషంగా ఉన్నప్పుడు, లేకపోతే బాగా కోపం వచ్చినప్పుడు అలా చేసేది. ఇప్పుడు ప్రతి పూట అలా చేయటంతో దుర్గారాణికి బాగా కోపం వచ్చింది. సుందరమ్మ జానకి గది గుమ్మం దగ్గర నిలబడి అమ్మగారు అని పిలిచింది. ఏమిటి పిసుగ్గానే అంది. కూరలు ఏం చేయమంటారు? ఏం చేస్తున్నారు? ఎదురు ప్రశ్న వేసింది. మిమ్మల్ని అడగమన్నారు. ఎవరు? పెద్దమ్మగారు. తాను రోజు వేరే కూర చేయించుకుంటున్నందుకు కోపం వచ్చిందన్నమాట. ఆహా, అలా అయితే తను అసలు ఇప్పుడు చెప్పకూడదు అనుకుంది. నాకు తెలియదు, ఆవిడగారినే అడగండి విసుగ్గా అంది. భర్త మీద కలిగిన విసుగుని మర్చిపోదామని సినిమాకి తయారైంది. విజయ్ రాననటంతో తన మాటంటే పనివాళ్లకు కూడా లెక్క భయం లేవని తెలుసుకునేసరికి బాగా కోపం వచ్చింది. తను ఒక్కతి వెళ్ళలేదు. లాభం లేదు. ఎవరినన్నా స్నేహం చేసుకోవాలి అనుకుంది. ఇంతవరకు వాళ్ళు చెప్పింది చేయటమే గాని తన సొంతంగా చేసి ఇరుగుని సుందరమ్మకు ఇప్పుడు వంట ఏం చేయాలో తోచలేదు. ధైర్యం కూడా లేదు. అవతల పొద్దుపోతుంది. ధైర్యం చేసి దుర్గారాణి దగ్గరకు వెళ్ళింది. ఆవిడ ప్రతి కోణంలోంచి తను తెచ్చిన అత్యంత శ్రద్ధగా అమర్చిన ఫ్లవర్ వాజ్ని చూసుకుని మురిసిపోతుంది. అమ్మగారు, జానకమ్మగారు చెప్పలేదు. వంకాయలు బెండకాయలు ఉన్నాయి. ఏం చేయమంటారో చెప్తే పొద్దుపోతుంది నసుకుతూ అంది. ఏ కళనుందో దుర్గారాణి అప్పుడు తను ఫలానాది చేయమని చెప్పటం ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి చేయండి అంది మామూలుగానే. ఆవిడ విసుక్కోకుండా చెప్పినందుకే సంబరపడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది సుందరమ్మ. రాత్రి 9 గంటలు కావస్తుంది. అందరూ ఒక్కసారే భోజనానికి కూర్చున్నారు. సుందరమ్మ, విజయ వడ్డం చేస్తున్నారు. అందరూ ఒకేసారి కూర్చొని భోజనాలు చేస్తున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. అందరూ మౌనంగానే భోజనం చేస్తున్నారు. అందరి భోజనాలు అయ్యాయి. ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. ఒక శ్రీహరి మాత్రం సిగరెట్ వెలిగించుకొని లాన్లో పచార్లు చేస్తున్నాడు. అతను చాలా దీర్ఘంగా ఆలోచించటం, అలాంటి సమయం రావటం అతనికి ఇదే మొదటిసారి అనుకోవచ్చు. లేకపోతే జమా ఖర్చులు అనాపైసలతో చెప్పడం అంటే మాటల. రవీంద్ర మీద చెప్పలేని కోపం వచ్చింది శ్రీహరికి. వాడో మేకు, వీడో మరమేకులా తయారయ్యారు తన ప్రాణానికి. లాభం లేదు. దుర్గ అన్నట్టుగా రాణినిచ్చి పెళ్లి చేస్తే గాని వీడు లొంగిరాడు అనుకున్నాడు. అది ఎంత తొందరలో జరిపిస్తే అంత మంచిది. రాణి వీణ్ణి కొన్ని వారాల్లో మార్చేయదు. చాలాసేపు ఆలోచించి ఒక స్థిర నిశ్చయానికి వచ్చాక కాస్త మనసుకు తేలికనిపించింది. గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీహరి. దుర్గారాణి మెలకువగానే ఉంది. ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. శ్రీహరి చెప్పాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. శ్రీహరి ఈ ఆందోళనకి కారణం రవీంద్ర కొత్తగా పెట్టిన పద్ధతే. అది రఘు బాధ్యత లేకుండా ఖర్చు పెట్టేస్తున్నాడని వీళ్ళు తనని దూరంగా ఉంచేస్తున్నారు, అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్నారని రఘు. ఈ కారణంగా ఎప్పుడూ చేయనంత గొడవ చేసి బెట్టుగా బొంబాయి వెళ్ళనని భీష్మించుకుని రఘు కూర్చోవటంతో ఎన్నాళ్లుగానో ఈ గొడవలు కొంతైనా సమసిపోయి ఒకరి మీద ఒకరికుండే అపోహలు తొలగిపోవాలంటే ఒక పథకం అమల్లో పెట్టాలని సమయం కోసం వేచి చూస్తున్న రవీంద్ర ఎవరేం ఖర్చు చేసినా అకౌంట్ రాస్తే ఏ గొడవలు ఉండవని తేల్చి చెప్పాడు. ఈ మాట వినేసరికి శ్రీహరికి పక్కలో బాంబు పడ్డట్టే అయింది. అదేం పైకి తేలకుండా ఆ మూర్ఖుడు వినొద్దు అన్నాడు. మనం ఇచ్చింది అకౌంట్ వేస్తాం. తన ఒక్కడికే వేస్తే తను అన్నట్టుగా రఘుని వేరు చేసినట్టు అవుతుంది. ఇలా చేసినాడు తన తప్పు తనే తెలుసుకుంటాడు అన్నాడు రవీంద్ర. వాడు ఎప్పటికీ తెలుసుకోడు. పైపెచ్చు ఇంకా లెక్కాపత్రం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. ఇప్పుడు వాడిష్టం వచ్చిన అంకె వేసుకోమన్నావు. చూడు ఎలా ఖర్చు చేసుకొస్తాడో పళ్ళ బిగువనన్నాడు శ్రీహరి. ఈ విషయంలో తండ్రి ఊరుకోవటం అతనికి చాలా కష్టంగానూ బాధగానూ ఉంది. అన్నగారి ముఖంలో మారే రంగులు రవీంద్ర గమనిస్తూనే ఉన్నాడు. అయినా శాంతంగానే అన్నాడు. ఇప్పుడు తప్పకుండా జాగ్రత్తగా ఉంటాడని నా నమ్మకం. ఇప్పుడు తను విచ్చలవిడిగా ఖర్చు చేస్తే లెక్కల్లోకి వస్తుందనే ఒక రకమైన భయం ఉంటుంది. ఈసారి ఎంతన్నా వాడుకొని లెక్కలు ఎక్కడికి పోతాయి? ఈ లెక్కనన్నీ వేయడం నా వల్ల కాదు. మధ్యలోనే విసుగ్గా అన్నాడు శ్రీహరి. నే చూస్తాను వెంటనే అన్నాడు రవీంద్ర. దాంతో ఇంకేం మాట్లాడడానికి శ్రీహరికి లేకపోయింది.
అన్న క్షణం నుంచి ఎంతో శ్రద్ధగా కాస్త శ్రమ అయినా ఆ పనులు చూడసాగాడు రవీంద్ర. శ్రీహరి అనుకున్నట్టుగా రావుగారు తనకెందుకు లేని ఊరుకోలేదు. రవీంద్ర చెప్పింది కాదనడానికి కారణాలు దొరక్క ఊరుకుండిపోయారు. ఈ సంగతి పెద్ద కొడుక్కి కష్టం కలిగిస్తుందని ఆయనకి తెలుసు, కానీ పొద్దనడానికి కుదరదు. నువ్వెవరు లెక్కలు అడగడానికి అని అడగడానికి తగినంత కారణాలు చూపించాలిగా, అందుకే ఊరుకున్నారు. రఘుని అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు ట్రంకాలు చేసి చెప్పమని రావుగారు రవీంద్ర కూడా చెప్పారు. సరేనన్నాడు రఘు. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. దాంతో శ్రీహరి ఏముంది, కావలసినంత డబ్బిచ్చి పంపితే ఇలాగే ఉంటుంది. తాగి బొంబాయి నగరంలో రోడ్లు సర్వే చేస్తుంటాడు. వాణ్ణి తీసుకురావడానికి ఎవరో ఒకరు ప్రయాణం కట్టాలి అన్నాడు. రవీంద్ర విని విననట్టు ఊరుకున్నాడు. రవీంద్ర కొత్తగా ప్రవేశపెట్టిన ఈ అకౌంట్ రాయటంతో శ్రీహరి అసలు రూపాన్ని బయటపెట్టింది. అక్కడికి దుర్గారాణి ఓ పక్క తీవ్రంగా ఆలోచిస్తూనే ఎందుకు అలా అనవసరంగా మాట పడిపోవటం, ఇది ఎన్నాళ్ళు అంటూ సలహా ఇచ్చింది. రఘు చేసే ఖర్చులు భరించలేక తప్పయింది బాబోయ్ అని రవీంద్ర ఓ నెల రోజులకి అనకపోతాడా అని ఆవిడ అభిప్రాయం. జానకి భర్త రాక కోసం ఆతృతగా ఎదురు చూడటం లేదు. పైగా భర్త ఊరు నుంచి వచ్చేసరికి తను మారాలి. ఒకవేళ మారకపోయినా మారినట్టు కనిపించాలి అని నిశ్చయించుకుంది. విజయ్ సినిమాకి రానన్నప్పటి నుంచి ఆ పూటంతా చాలా సీరియస్గా ఆలోచించి రెండిళ్ల అవతలే ఉన్న పాండురంగారావు గారి చిన్న కోడలితో స్నేహం చేయాలనుకుంది. అది వరకు మామూలుగా పలకరించుకోవడమే. వరుసగా వాళ్ళింటికి 2 రోజులు వెళ్ళింది. అవి ఇవి మాట్లాడుతూ మధ్య మధ్య తన సంగతులు చెప్తూ ఆవిడ విషయాలు అడగసాగింది. మొదటి రోజు కాస్త బెరుగ్గా ఏదోలో అనిపించింది. తర్వాత ధైర్యం వచ్చింది. తనిన్నాళ్ళు ఆవిడలా బతికేననుకుంది. పోనీలే, అయిపోయిన దానికెందుకు, ఇహ ముందు భర్తకి తోడికోడలికి పాఠం నేర్పాలనుకుంది. తీరిగ్గా వారానికి వచ్చాడు రఘు. రఘు వచ్చేసరికి రావుగారు రవీంద్ర వెళ్ళిపోయారు. శ్రీహరి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. రఘు రావటంతోటే ఆతృతగా వెళ్ళిన పని ఏమైందని ఏం అడగలేదు. చెప్తే విన్నా, లేకపోతే లేదన్నట్టుగా ఊరుకున్నాడు. రఘు తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. బ్రీఫ్ కేసు అల్మరాలో పెడుతూ భార్యకేసి ఊరగా చూశాడు. జానకి భర్త రాక గమనించి కూడా చూడనట్టుగా చాలా నిర్లక్ష్యంగా ఉండిపోయింది. ఇంకెందుసేపులే ఆ నిర్లక్ష్యం అనుకున్నాడు రఘు. రఘు వచ్చిన అర్ధగంటకి శ్రీహరి వెళ్ళిపోయాడు. రఘు స్నానం చేసి వచ్చేసరికి జానకి 5 నిమిషాల్లో తయారై బయటికి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చిన రఘు భార్య కోసం చూశాడు. జానకి కనపడలేదు. సుందరమ్మని అడిగాడు. ఆవిడ తెలియదన్నది. వదిన గారిని అడిగాడు. ఆవిడ అదే అంది. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కటి ఎక్కడికి వెళ్ళదే, ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకున్నాడు. సుందరమ్మ ఇచ్చిన కాఫీ పలహారం తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు తండ్రితో మాట్లాడడానికి. రఘు వచ్చాడని శ్రీహరి చెప్పడంతో అప్పుడే రఘు కోసం ఇంటికి ఫోన్ చేద్దామనుకుంటున్నారు. అంతలో రఘే వచ్చాడు. ఏమైంది ఆతృతగా అడిగారు రావుగారు. అసలు అతను నా అమ్మడట. అసలు ఆ ఉద్దేశమే అతనికి లేదట. అమ్మేటట్లయితే మీకు కాక ఎవరికి అమ్ముతాను, అసలు అలా ఎలా అనుకున్నారు మీరు అన్నాడు అని చెప్పాడు. మరి తను వస్తాట? అక్కడేవో ముఖ్యమైన పనులున్నాయట. అవేమిటో చెప్పలేదు. అడిగితే బాగుండదని నేను అడగలేదు. మురళి అని ఓ ఫ్రెండు ఉన్నట్ట ఈ ఊళ్ళో. తను వచ్చే వరకు అతను చూస్తాడట. వీలు చూసుకొని వచ్చి మనకి పరిచయం చేస్తానన్నాడు. జరిగింది చెప్పాడు. మరి ఇన్నాళ్ళు ఏం చేశావు అని అడుగుదామని నోటి చివరి వరకు వచ్చిన మాటని వెనక్కి తీసుకున్నారు రావుగారు. దానికి ఒక కథ అల్లి చెప్తాడు. ఎందుకు ఆ గొడవ అనుకున్నారు. 12 గంటలకి రఘు ఇంటికి ఫోన్ చేశాడు. దుర్గారాణి జానకి ఎవరూ లేకపోవడంతో విజయ ఫోన్ ఎత్తింది. ఒక్కొక్కప్పుడు దుర్గారాణి ఇంట్లో ఉన్నప్పుడు కూడా విజయ ఎవరో కనుక్కో అనటం, విజయ్ కనుక్కోవడం అలవాటే. జానకి వచ్చిందా అని అడిగాడు రఘు. రాలేదండి. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా విజయ? నాకు తెలియదండి. సర్లే అని ఫోన్ పెట్టేశాడు. రఘు 2 గంటలకి ఇంటికి వచ్చాడు. గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. చప్పుడు కాకుండా మెల్లగా తలుపు తోశాడు రఘు. లోపల మంచం మీద గోడవైపు తిరిగి పడుకుంది జానకి. రఘు చప్పుడు కాకుండా మళ్లీ తలుపులు దగ్గరగా వేశాడు. గడియ వేస్తుంటే చిన్నగా శబ్దమైంది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి ఇటు తిరిగింది జానకి. భర్తని చూడగానే విసురుగా లేచి కూర్చుంది. మంచం దగ్గరగా వస్తూ ఎక్కడికి వెళ్ళావు జానకి మృదువుగానే అడిగాడు. మంచం మీద నుంచి విసురుగా కిందికి దిగుతూ కస్సుమన్నట్టుగా జవాబిచ్చింది. ఏం మీకు చెప్పి వెళ్ళాలా? భార్య చేయి పట్టుకుంటూ అన్నాడు. ఇంకా నా మీద కోపం పోలేదు కదూ? అతని చేయి విదిల్చి కొట్టింది. వెళ్ళి దూరంగా నిలబడింది. భార్య కోపం ఎలా పోగొట్టాలో అతనికి బాగా తెలుసు. భార్య గదిలోంచి పారిపోకుండా ఓ గంట కనిపెడుతూ లేచి వెళ్ళి బీరువాలో భద్రపరిచిన బ్రీఫ్ కేస్ తీశాడు.
భార్యకేసి ఓరగా చూశాడు. జానకి అటు తిరిగి ఏదో పుస్తకం పేజీలు తిప్పుతుంది. రఘు బ్రీఫ్ కేసుని జానకి దగ్గరగా తీసుకెళ్ళి, దీంట్లో నీకేముందో చూసుకో అన్నాడు ఊరిస్తున్నట్టుగా. జానకి మాట్లాడలేదు. అసలు పుస్తకంలోంచి తల ఎత్తలేదు. రఘు ఎడం చెయ్యి జానకి భుజం మీద వేసి బ్రీఫ్ కేసు ఉన్న కుడి చెయ్యి జానకి ముందుకు చాపుతూ అన్నాడు, నీకు చాలా ఇష్టమైంది తెచ్చాను, నీ చేత్తోనే తెరిచి చూడు. తన భుజం మీద ఉన్న భర్త చేతిని తోసి పడేసింది. తర్వాత విసురుగా వ్యంగ్యంగా అంది, నాకు చాలా ఇష్టమైంది ఇంత విషయం అదే భద్రంగా తెచ్చుంటారు పాపం. అంత శ్రమపడి తెచ్చారు. కళ్ళు మూసుకుంటాను, మీ చేత్తోనో నా నోట్లో పోయండి. జానకి బాధగా నీరు కారిపోతూ అన్నాడు, ఏమిటి సారి ఇంత కోపం వచ్చేసింది అనుకున్నాడు. బ్రీఫ్ కేస్ మంచం మీద పెట్టి తెరిచాడు. దాంట్లోంచి ఓ చిన్న పెట్టి తీశాడు. భార్యకేసి చూశాడు. అటు తిరిగే ఉంది. రఘు నెమ్మదిగా వెనకాలే వెళ్ళాడు. జానకి కళ్ళు మూసుకో, నేను రెడీ అనే వరకు కళ్ళు తెరవద్దు ఉత్సాహంగా అన్నాడు. జానకి నుండి జవాబు వెంటనే వచ్చింది, పెన్నుపోటు పొడవటం పిరికి వాళ్ళ లక్షణం. మీకేం భయం లేదు, వచ్చి ధైర్యంగా గుండెల్లోనే పొడవండి. జానకి పళ్ళబిగున అరిచాడు రఘు. అబ్బా ఎంత బాధొచ్చింది ఉన్నమాట అనేసరికి. ఏమైంది వాళ్ళు నీకు బాధగా అన్నాడు. జ్ఞానోదయమైంది నిశ్చలంగా వచ్చింది జవాబు. రఘు కోపాన్ని బాధని తమాయించుకున్నాడు. రెండు చేతులు ముందుకు జాపి చేతిలోని హారాన్ని జానకి మెడలో పెట్టబోయాడు. అదేమిటో తెలుసుకోకుండానే చూడకుండానే విసురుగా తోసేసింది. ఆ హారం ఎగిరి అంత దూరంలో పడింది. విచిత్రమైన ఆ చిరుశబ్దానికి అదేమిటో అని అప్పుడు అటు చూసింది. దాన్ని చూసేసరికి కళ్ళు తిరిగినంత పనైంది. అది రవ్వల నెక్లెస్. అతనికేసి చూసే ధైర్యం లేకో, అయింది అయిపోయింది బయటపడటం ఎందుకనో, మరి కాసేపు బెట్టి చేసి అదరగొట్టి మరి ఇంకెప్పుడు తన కనసన్నలు దాటకుండా బెదిరించాలనో మొహం తిప్పేసుకుంది. రఘు నెమ్మదిగా వెళ్ళి నెక్లెస్ చేతిలోకి తీసుకున్నాడు. జానకి కేసి తీక్షణంగా చూస్తూ, అంత విసురా, ఎవరేమనుకున్నా సరే అని నేను ఇంత ప్రయాసపడి నీ సరదా తీరుద్దామని తెస్తే నీకంత పొగరా అన్నాడు. రఘు రవ్వల నెక్లెస్ని మామూలుగా పెట్టెలో పెట్టేశాడు. ఇంకా దాంట్లో రవ్వల గాజులు, కమ్మలు, ఉంగరం ఉన్నాయి. అన్నీ యథావిధిగా సర్దేసి లాకర్లో పెట్టేశాడు. తర్వాత విసురుగా తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఉదయం ఇంట్లోంచి బయటికి వెళ్ళాక మరోసారి టిఫిన్ తిన్నాడు. కానీ భోజనం చేయలేదు. భార్యకు నగలు చూపించి కోపం పోగొట్టాలని, ఆ కళ్ళల్లో వెలిగే వింతకాంతిని చూడాలని, ఆ సంతోషంలో భార్యని పక్కన కూర్చోబెట్టుకుని సంతోషంగా భార్య కబుర్లు చెప్తుంటే కమ్మగా భోజనం చేసి కాసేపు విశ్రమించి తర్వాత భార్యని ఎటన్నా తీసుకెళ్లాలని ఎన్నో అనుకుని ఇంటికి చేరిన అతనికి భార్య ఇచ్చే ఘనమైన స్వాగతం ఇది. ఎప్పుడూ లేనంత కోపం, విసురు చూపించింది జానకి. ఎప్పుడూ చూపించినంత సహనం చూపించాడు రఘు. కనీసం హారం విసిరాకైనా పశ్చాత్తాపడి అతని దగ్గరికి వస్తే అతను నెమ్మదించేవాడేమో. రఘు విసురుగా అక్కడ నుంచి వెళ్ళిపోయాక నీరసంగా మంచం మీద వాలిపోయింది జానకి. అంత తొందరగా అలా వెళ్ళిపోతాడని అనుకోలేదు. కాసేపు నిస్పృహగా అనిపించింది. మళ్ళీ వెంటనే సర్దుకుంది. ఏం, తను ఎన్నిసార్లు తనని క్షోభపెట్టి ఏడిపించలేదు, బాధంటే ఏమిటో తెలిసిరాని అని ఇలాగే అనుకుంది. ఇలా అనుకునేసరికి మళ్ళీ రోషం వచ్చింది. కానీ ఎక్కడికి వెళ్ళలేకపోయింది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.